సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళాలని చెప్తారు. గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంతో భక్తితో వెళ్తాము. అంతే నేను ఇష్టాలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు. ఇలా చేయటం వలన గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్ల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరి ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటును కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచార్యం పాటించడం వలన మహిళలు తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో పటిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వలన అది అపవిత్రం అవ్వవచ్చు అని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు గుడికి వెళ్ళేటప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుని నమస్కరించుకోవాలి. అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకూడదు. ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదట. దేవునికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ, పువ్వులు మరియు సాంబ్రాణి కడ్డులు, పసుపు, కుంకుమ తీసుకువెళ్తే చాలా మంచిది. గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకుని ఆలయంలోనికి ప్రవేశించి తర్వాత ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదర్శనలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి. అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే అది త్వరలోనే నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో 3 సార్లు మోగించాలి. ఇలా మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత, అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది. ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. అలానే దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంట నీరు పెట్టుకోకూడదు. అయితే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి. మరి కొంతమంది ఇళ్లల్లో ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న గుడిలో ఒక కొబ్బరికాయను, అలానే ఆ హుండీలో కొబ్బరికాయని వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి ఆ దుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. చాలామంది గుడిలో దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ అలా చేయడం చాలా తప్పు. గుడిలో కాసేపైనా కూర్చొని కనీసం 2 నిమిషాలైనా సరే తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుని ధ్యానం చేసుకోవాలి. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళను కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. 1 నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఇంట్లోనే అన్ని గదుల్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంట్లోనే అన్ని భాగాలకు విస్తరిస్తుందట. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అసలు స్నానం చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది. కాబట్టి మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి దీని వలన మీరు అనుకున్న భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రం లభించదు. అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకపోవడం, స్నానం చేయడం వంటివి చేయరాదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలు మాదిరిగా ప్రదర్శనలు చేయకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్నత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మాత్రం చండీ ప్రదర్శనలు మాత్రమే చేయాలి. శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి. గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోయి ఉంటుంది. గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. వేద పండితులు సూచిస్తున్నారు. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పంతులు గారు మీ తలపైన శతకోపరం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు కోరుకోండి. ఎందుకంటే శతకోపరంలో విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన
శతగోపురం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక దేవుని పాదాల వద్దకు చెందుతుంది. అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదర్శన చేస్తూ ఉంటారు. కొందరు 3 ప్రదక్షిణలు చేస్తే మరికొందరు 5 లేదా 11 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ఎవరు ఇష్టమొచ్చినట్లు వారు ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఏ గుడిలో ఎన్ని ప్రదర్శనలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య 5 కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణలైనా చేయాలి. ఆంజనేయ స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతూ ఉంటే తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించాలి. ఇలా చేయటం వలన మీకున్న సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి. అలాగే సాయిబాబా ఆలయంలో 5 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో ఉన్న విభూతిని నుదుటిపైన ధరించాలి. తర్వాత సాయిబాబాకి ఇష్టమైన తెల్లని స్వీట్స్ను ఆలయంలో చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్ళాలి. దేవునికి తులసిమాల సమర్పించడం ద్వారా మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఆ శ్రీనివాసునికి తులసి అంటే ఎంతో ఇష్టం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనీసం 2 ప్రదక్షిణలైనా తప్పనిసరిగా చేయాలి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం వలన మనం కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు.